నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ప్రచారంలో దూసుకెళ్తా ఉన్నారు. నేను ప్రజెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న నాతో పాటు భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా కొనసాగుతుంది ప్రచారం? మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దాని ఆనవాళ్ళు ప్రజలందరూ కూడా ఒకటే డిసైడ్ చేసుకున్నారు. మోడీ గారు ప్రధానమంత్రి గారు కావాలంటే మనం మల్కాజ్గిరి సీట్ను గెలిపించి ఇవ్వవలసిందే, ఇక్కడ ఈటెల గారిని గెలిపించుకోవాలనే భావన స్పష్టంగా కనబడతాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కిందో ఆ హామీల అమలు ఎక్కడ జరగట్లేదు కాబట్టి ఈ మోసం జరిగింది మళ్ళీ అనే భావన కూడా వచ్చేసింది. 4 నెలలు తిరగకముందే గల్లీలోనే ఇచ్చిన హామీ నెరవేర్చలేదు, ఢిల్లీలో ఏం హామీలు ఇస్తారు, వీళ్ళు ఏం చేస్తారనేటువంటి కూడా వచ్చేసింది. బీఆర్ఎస్ పార్టీ గురించో ఇప్పుడు ఆలోచించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి, డబ్బులు ఉంటాయి కాబట్టి, ప్రలోభాలు ఉంటాయి కాబట్టి కొంత రెపరెపలాడుతుంది. కానీ వీళ్ళు రెపరెపలాడినా ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఎంత పాత చరిత్రను తలుచుకున్నా ఇక్కడ మాత్రం బీజేపీకే ఓటు వేయడానికి ప్రయత్నిస్తారు. ఏమంటారు? భారతీయ జనతా పార్టీకి ఓటు, లేకపోతే నరేంద్ర మోడీకి ఓటు అంటారు, లేకపోతే ఈటెల రాజేందర్కే మా ఓటు అని మెజారిటీ పీపుల్ అంటున్నారు. ఇక్కడ మెజారిటీ ఫస్ట్ దేశంలో ప్రధానమంత్రి మోడీ కావాలనుకుంటారు. 80% ప్రజానీకం అంతా కూడా మోడీ గారే 3వసారి ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ క్యాండిడేట్గా నేను కూడా ఉన్నా కాబట్టి, ఈటలన్నా కూడా మాకు తెలిసిన అభ్యర్థి కాబట్టి, గతంలో ఉద్యమకారుడిగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి రేపు అభివృద్ధి కూడా మల్కాజ్గిరి అభివృద్ధి అనేది కూడా రాజేంద్ర గారితో సాధ్యమైందనే భావన స్పష్టంగా ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ బలమైన ప్రచారం చేస్తూ ఉంది. ఆయన లోకల్ రాగిడి లక్ష్మారెడ్డి, ఈటెల రాజేందర్ నాన్ లోకల్ అనే ప్రచారం చేస్తారు. ఇక అంటే సత్తా ఉన్నోడు సేవ ఉన్నోడు చేసే ప్రచారం కాదు అది. అంటే ఏది దొరుకుతుంది ఆయనకు ఎవడో ఆదరణ లేదు కాబట్టి ఇక్కడ పిచ్చి ఈటెల అంటాడు లోకల్ నాన్న తెలంగాణ ఉద్యమ బిడ్డ. నేను ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నో నా నియోజకవర్గ ప్రజలు తెలుసు, మల్కాజ్గిరి ప్రజానీకానికి స్పష్టంగా తెలుసు నేను ఎక్కడ ఉంటా ఏం చేస్తాను. అందుకని ఇలాంటి పిచ్చి ప్రచారాలకు ఎవరు ముందుగా హైదరాబాద్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్లుతుందా అన్న కామెంట్కి ఏం చెప్తాను? అసలు కొడంగల్లో చెల్లెదని చెప్తామా? అక్కడ కేసీఆర్ పట్టుబట్టి డబ్బులు ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగం చేసి ఓడగొట్టాడు. మళ్ళీ మల్కాజ్గిరికి వచ్చాడు, గెలిచాడు. రాజకీయ నాయకుడికి గెలిపోవటంలో సహజంగా ఉంటాయి, అన్ని సందర్భాలు ఒకే రకంగా ఉండవు. ఇవాళ తెలిస్తే కదా రేపు మల్కాజ్గిరిలో ఎవరి ముఖం చెల్లుతుంది, ఎవరు గెలుస్తారనేది రేపు చెల్లుతుంది. సరే, ఇది ఒక పెద్ద సముద్రం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి. సో మీరు హుజురాబాద్లో చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఇక్కడ కాస్త ఇబ్బంది ఏమైనా అవుతుంది, అక్కడ గ్రామీణ ప్రాంతం కాబట్టి కావాల్సిన వాళ్ళకు అర్థమయ్యే రీతిలో మాట్లాడగలిగారు. సో ప్రజలు మీ వైపు చూస్తున్నారు అనిపిస్తుంది. ఇక్కడ నాకేం కొత్త అండి, నాకేం ఉప్పలు కొత్తనా, మల్కాజ్గిరి కొత్తనా, నాకు ఎల్బీనగర్ కొత్తనా? నా 20 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో హుజురాబాద్ ఎంతనో నా మల్కాజ్గిరి అంతనే, మల్కాజ్గిరి ఎంతనో నాకు సికింద్రాబాద్ అంతనే, సికింద్రాబాద్ ఎంతనో నాకు మహబూబ్నగర్ కూడా అంతనే. నన్ను గుర్తుపట్టిన కుటుంబం ఉంటుందా, గుర్తుపట్టే మనిషి ఉంటుంది. ఇక్కడ మాట్లాడటానికి ఇవన్నీ ఏం రావు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 5 గ్యారెంటీలు అంటా ఉన్నారు. 6 అమలు చేసేది దమ్మలేదు. వాళ్ళకి ఒకటి చూసిన పార్టీలు, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోయినట్టు వాళ్ళని ఒక సభ్యత వద్దంటుంది. మరి ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు? ఒక పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు తీసుకొని ఎందుకు పార్లమెంట్ అభ్యర్థి నిలబెడతామని చెప్పండి. అందుకని వాళ్ళ మాటకు చేతకు విలువ లేదు. ఎన్నికల ముందు ఏ హామీలు ఇస్తారు కానీ ఎన్నికల తర్వాత అది అమలు అనేది లేదు. సహకరిస్తున్నారు సార్ అందరూ మీ పార్టీ వాళ్ళు? అందరూ సహకరిస్తారు. ఇది భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారితో ఫేస్ టు ఫేస్ చూస్తుంది. థ్యాంక్ యూ సార్.